దేవస్థానానికి సంబంధించిన అవసరాలకి చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన గోవులకి గాలికుంటు వ్యాధి అన్నది దానికి సంబంధించి నివారణకు సంబంధించి వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవానికి ఇక్కడికి నన్ను అధికారులు ఆహ్వానించడం జరిగింది. నిజంగా ఇది ప్రభుత్వం ఒక నెల రోజులు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని వ్యాక్సినేషన్ అన్నది ఆవులకే కాదు ఇప్పుడు చెప్పడం జరిగింది, గొర్రెలకు గేదెలకు అన్నిటికీ కూడా ఈ వ్యాక్సినేషన్ అన్నది ఈ నెల రోజులు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఊరు వెళ్ళి ఈ వ్యాక్సినేషన్ అన్నది అన్నిటికీ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం గో సంరక్షణ అన్నది ఖచ్చితంగా మనం అందరం కూడా ఒక బాధ్యతాయుతంగా తీసుకోవాల్సిన కార్యక్రమం. ప్రతి ఊర్లో కూడా పేరుకి సహకరించి ప్రతి డోర్ టు డోర్ ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అన్నది చేపట్టాలని మేము కూడా కోరడం జరిగింది. వారు కూడా దానికి ఈ నెల రోజులు కూడా మేము అందరికీ కూడా ప్రతి గ్రామానికి డోర్ టు డోర్ వెళ్ళి ఇది అందిస్తామని చెప్పడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా సహకరించాలి. రాబోయే కాలంలో ఏదైతే మన ప్రభుత్వం ఇప్పుడే చెప్పడం జరిగింది సార్, 20-30 వచ్చేటప్పటికి ఎటువంటి వ్యాధులు పశువులకి సంబంధించి వాటికి సంబంధించిన ఎటువంటి వ్యాధులకి రాకుండా ఈ వ్యాక్సినేషన్ అన్నది ఇంకా రేపొద్దున ఇంకా మెడికల్ డెవలప్మెంట్ జరుగుతుంది, టెక్నాలజీ అన్నది దానికి సంబంధించి ఇంకా వ్యాక్సినేషన్లు అయ్యి త్వరలో ఇంకా వస్తాయి. మనం దీనికి ఇది వ్యాక్సినేషన్ కార్యక్రమం అంటే గోవులకి సంబంధించి ఇవన్నీ చేయడం వల్ల ముఖ్య ఉద్దేశం రేపు రాబోయే కాలంలో ఈ మిల్క్ ప్రొడక్ట్స్ అన్నా కూడా మనం ఫారిన్ కంట్రీస్కి పంపించడానికి ఉంటే వాళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అందుకని దీన్ని మనం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి గోవుని ఎటువంటి వ్యాధి బారిన పడకుండా రక్షించాలని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.